హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. సో ప్రతిరోజు మనం అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు నోటిఫికేషన్ వివరాలు కావచ్చు, తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్నలకు సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్ ద్వారా అయితే అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా ఛానల్ అయితే సపోర్ట్ చేయడానికి ప్రతి వీడియోకి అయితే లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు చాలా మోటివేషన్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికైతే షేర్ చేయండి. ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్ ద్వారా మంచి అప్డేట్స్ అయితే మీకు అందుతాయి. మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. డైలీ దాంట్లో దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ కావచ్చు, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఆన్లైన్ టెస్ట్ లింక్స్ అనేవి షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఏదో ఒక గ్రూప్లో అయితే కంపల్సరీ జాయిన్ కండి. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్స్ కనుక చూసుకుంటే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి క్రీడల కోట నియామకాలు రద్దు, 172 పోస్టులకు మళ్ళీ నోటిఫికేషన్ అంటూ ఒక న్యూస్ చూడవచ్చు ఇక్కడ మనకు ఈనాడు న్యూస్ పేపర్లో. ఇది మనకు జేపీఎస్ జూనియర్ పంచాయత్ సెక్రటరీకి సంబంధించినటువంటి న్యూస్. సో ఇక్కడ న్యూస్ చూసినట్లయితే రాష్ట్రంలో క్రీడల కోటాలో జరిగినటువంటి జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకాలను ప్రభుత్వం రద్దు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మనకు 9355 కార్యదర్శుల నియామకానికి గతంలో రాత పరీక్ష జరిగింది. సో వాటిలో క్రీడా కోట కింద మొత్తం 172 ఖాళీలకు గాను 98 పోస్టులు అయితే భర్తీ చేశారంట. సో అర్హత పరీక్షలో వచ్చిన మార్కుల ప్రాతిపదికన కాకుండా క్రీడల్లో చూపినటువంటి ప్రతిభ ఆధారంగానే నియామకాలు చేపట్టాలంటూ కొందరు హైకోర్టును అయితే ఆశ్రయించారు. సో అయితే ఈ నేపథ్యంలో కోర్టు వారి వాదనకైతే అనుకూలంగా ఉత్తర్వులు అయితే జారీ చేసింది. సో దీనిలో భాగంగా దానిలో ఉన్నటువంటి ఏదైతే పోస్టులు నింపారో వాటిని రద్దు చేస్తున్నట్లు పంచాయతీ రాజ్ అదేవిధంగా గ్రామీణ అభివృద్ధి శాఖ కార్యదర్శి మనకు సందీప్ కుమార్ అయితే నిన్న సోమవారం ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. సో క్రీడా కోటా పోస్టులకు కొత్త నోటిఫికేషన్ ఉన్నట్లు పేర్కొన్నారు. సో దానికి సంబంధించి మరొక నోటిఫికేషన్ అయితే వేస్తారట. ఏదైతే 172 పోస్టులకు సంబంధించి ఇది క్రీడా కోట్లకు సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే ఉద్యోగాల రగడ అంటే ఒక న్యూస్ అయితే మనం చూడవచ్చు. సో డైలీ అయితే మనకు ఎమ్మెల్సీ ఎలక్షన్లో భాగంగా ఉద్యోగాలపైన అయితే రగడ జరుగుతుంది. సో దాంట్లో భాగంగా నిన్న జరిగినటువంటి ఇష్యూ కనుక మనం చూసినట్లయితే ఖాళీల భర్తీపై కేటీఆర్ చెప్పిన లెక్కలు తప్పు అంటూ బీజేపీ విమర్శ చేసింది. సో లెక్కలతో సహా ఉన్నాయంటూ మనకు టీఆర్ఎస్ నేతలు అయితే సవాల్ విసురుతున్నారు. ఓయూకు వచ్చాను లెక్క తేల్చుకుందాం అని బీజేపీ నేత నిన్న రామచంద్రరావు ప్రతి సవాల్ చేయడం జరిగింది ట్విట్టర్లో. సో దానికి సమాధానంగా మనకు కేంద్రం ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చిందో చూస్తున్నానంటూ మంత్రి కేటీఆర్ చురుకలు అంటూ ఇక్కడ న్యూస్ చూడవచ్చు. జన్ధన్ ఖాతాలో రూపాయలు 15 లక్షలు ఎవరికి వచ్చాయని చూస్తున్నానంటూ ఎద్దేవా. వీటి సమాచారం సేకరించడంలో తాను బిజీగా ఉన్నానంటూ వెల్లడి. సో ఎన్డీఏ అంటే నో డేటా అవైలబుల్ అంటూ అభివర్ణించినటువంటి మంత్రి అంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ ప్రశ్నకు ప్రతి ప్రశ్న అంటూ మనకు వీలైతే ఒకరికొకరు విమర్శించుకోవడం జరిగింది. సో ఈ నేపథ్యంలో చూసినట్లయితే దీనికి సంబంధించి మనకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే డైలీ న్యూస్ పేపర్లో రావడం జరిగింది. సో ప్రతిదాన్ని అయితే నేను చెప్తలేను, కొన్ని ఇంపార్టెంట్ మాత్రం మీతో అయితే డిస్కస్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ కనుక చూసినట్లయితే తెలంగాణలో ప్రభుత్వ శాఖలో లక్షలాది ఖాళీలను భర్తీ చేయాలంటే ఒక న్యూస్ చూడవచ్చు. గ్రూప్ 1, గ్రూప్ 2 సర్వీస్ నోటిఫికేషన్లు జారీ చేయాలి. టీఎస్పీఎస్సీని ముట్టడించినటువంటి నిరుద్యోగులు మద్దతు ప్రకటించినటువంటి బీసీ సంక్షేమ సంఘం అంటూ ఇక్కడ న్యూస్ అయితే మనం చూడవచ్చు. సో ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ 1, గ్రూప్ 2 ఇతర కేటగిరీలో ఉద్యోగ ఖాళీల భర్తీకై ప్రతిపాదనలు పంపకపోతే రాజ్యాంగబద్ధమైనటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చొరవ తీసుకోవాలంటూ జాతీయ బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షుడు కృష్ణయ్య నిన్న డిమాండ్ చేశాడు. సో నిన్నైతే టీఎస్పీఎస్సీని అయితే కొంతమంది నిరుద్యోగులు ఓయూకు సంబంధించినటువంటి నిరుద్యోగులు అయితే నిన్న ముట్టడించడం జరిగింది. ఆ న్యూస్ అయితే ఇక్కడ ఇచ్చారు. సో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి గ్రూప్ 1, గ్రూప్ 1లో 50% అండ్ గ్రూప్ 2లో సర్వీస్లో 30% డైరెక్ట్ రిక్రూట్మెంట్ గణన చేసి తెప్పించి భర్తీ చేయాల బాధ్యత ఉందని చెప్పేసి లేదా గుర్తు చేయడం జరిగింది. బట్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉద్యోగ సంఘాల ఒత్తిడి మేరకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా కింద వచ్చేటువంటి పోస్టులను అడ్హాక్ ప్రమోషన్లు అంటూ తాత్కాలిక ఉత్తర్వుల పేరుతో మీద ప్రమోషన్లు ఇస్తూ నిరుద్యోగులకు అన్యాయం చేస్తుందంటూ ఇక్కడ చైర్మన్ దృష్టికి అయితే వీళ్ళు తీసుకురావడం జరిగింది. సో రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2 సర్వీస్ కావచ్చు, ఇతర నోటిఫికేషన్లకు సంబంధించి నోటిఫికేషన్లు వేయాలంటూ నిన్న ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పెద్ద ఎత్తున వచ్చినటువంటి విద్యార్థులు పబ్లిక్ సర్వీస్ కమిషన్ వైపు అయితే దూసుకొచ్చారు. సో పోలీసులు వారిని అయితే అడ్డుకోవడం జరిగిందంటే ఇక్కడ మనం న్యూస్ చూడవచ్చు. సో ఇక్కడ గ్రూప్ 1 సర్వీస్లో ఉన్నటువంటి ఖాళీలు కావచ్చు, గ్రూప్ 2 సర్వీస్లో ఉన్నటువంటి ఖాళీలు కావచ్చు, సో ఇతర నోటిఫికేషన్లకు సంబంధించి గవర్నమెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలంటూ వీలైతే నిన్న టీఎస్పీఎస్సీని ముట్టడించడం జరిగింది. సో మరొక అప్డేట్ కనుక చూసుకుంటే మనకు కేంద్రీయ విద్యాలయాల నుంచి మనకైతే నోటిఫికేషన్స్ డిస్ట్రిక్ట్ వైజ్గా అయితే రిలీజ్ అవుతున్నాయి. సో దానిలో భాగంగా మనకు 2 డిస్ట్రిక్ట్లో మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇవన్నీ మనకు కాంట్రాక్చువల్ బేసిస్ మీద అయితే వీళ్ళైతే ఫిల్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ చూడవచ్చు కేంద్రీయ విద్యాలయం మహబూబ్ నగర్ కాంట్రాక్చువల్ స్టాఫ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అని చెప్పేసి మనం ఇక్కడ చూడవచ్చు. దీనిలో మనకు పోస్టులు వచ్చేసి పీజీటీకి సంబంధించిన పోస్టులు ఉన్నాయి, టీజీటీ అండ్ పీఆర్టీకి సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉండడం జరిగింది. రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు, ఇంటర్వ్యూ అనేది ఉంటుందంట. సో దీనికి సంబంధించి మనకు రిటర్న్ టెస్ట్ అండ్ దానికి సంబంధించి ఇంటర్వ్యూ అయితే 10th ఉంటుందని
ఉంటుందని చెప్పేసి ఇక్కడ రిటర్న్ టెస్ట్ 10th ఉంటుంది, ఇంటర్వ్యూ డేట్ అనేది తర్వాత అనౌన్స్ చేస్తామని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ 8th మార్చ్ లోపు అయితే మీరు ఇక్కడ ఇచ్చినటువంటి లింక్ పైన క్లిక్ చేసి సో మీకు మీ యొక్క డిస్ట్రిక్ట్ వెబ్సైట్ ఉంటుంది కదా, సో డిస్ట్రిక్ట్ వెబ్సైట్ కాదు సారీ mahbubnagar.kvs.ac.in అనే వెబ్సైట్కి వెళ్ళండి. ఈ లింక్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దానిలోకి వెళ్ళి మీ యొక్క గూగుల్ ఫామ్ ఉంటుంది, దాన్ని నింపేసి మీరైతే అప్లై చేసుకుని తర్వాత దానికి సంబంధించి మీరైతే ఇంటర్వ్యూకు అండ్ ఎగ్జామ్కి అయితే అటెండ్ కావాల్సి ఉంటుంది. ఆ పోస్టుల వివరాలు దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చూడండి. అండ్ మరొక జిల్లాకు సంబంధించి కనుక చూసినట్లయితే ఇది మనకు నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి కూడా మనకి కేవీఎస్లో మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇది కూడా మనకు కాంట్రాక్చువల్ బేస్ మీద అయితే చేయడం జరిగింది. సో ఇక్కడ దానికి సంబంధించిన వెన్యూ కూడా ఇవ్వడం జరిగింది. నిజామాబాద్లో ఉన్నటువంటి డైట్ కాలేజీలో దీనికి సంబంధించి మనకు 4th రోజున అండ్ 5th రోజున ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఇక్కడ దీనికి సంబంధించి ఓన్లీ ఇంటర్వ్యూసే కండక్ట్ చేస్తున్నారు, రిటర్న్ టెస్ట్ అయితే ఏం లేదు. బట్ దీనికి అప్లికేషన్ డేట్ మాత్రం ఈ రోజు లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది, మీరు ఇక్కడ చూడవచ్చు. సో ఈ రోజు మీరు ఈవినింగ్ 8 PM లోపు అయితే దీనికైతే అప్లై చేసుకోండి. దీనికి సంబంధించినటువంటి ఇక్కడ అప్లై లింక్స్ కూడా ఇచ్చారు. పీజీటీ అండ్ టీఆర్టీకి సంబంధించి అప్లై లింక్ అండ్ పీఆర్టీకి సంబంధించిన అప్లై లింక్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవి గూగుల్ ఫామ్, వీటిని అయితే మీరు అయితే ఫిల్ చేయండి. దీనిలో కూడా మనకు 2 రకాల ఉద్యోగాలు ఉన్నాయి, ఇక్కడ టీజీటీసీ కావచ్చు, అదే పీఆర్టీకి సంబంధించిన ఉద్యోగాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే మీరు ఒకసారి దీన్ని డౌన్లోడ్ చేసుకొని చూడండి. దీనిలో ఏ పోస్టులు ఉన్నాయి, సో వాటికి ఎవరు ఎలిజిబిలిటీ అనేది మీరు ఒకసారి నోటిఫికేషన్ అయితే క్లియర్గా డౌన్లోడ్ చేసుకొని చదివిన తర్వాత వీటికి ఎలిజిబుల్ ఉన్నటువంటి అభ్యర్థులు అయితే అప్లై చేసుకోండి. సో మరొక అప్డేట్ కనుక మనం ఇక్కడ చూసుకుంటే సగం ఖాళీ బోధన ఎలా అంటూ మరొక న్యూస్ చూడవచ్చు. ఇది శాతవాహన యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఖాళీల వివరాలను అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అధ్యాపకుల వివరాలు. సో మనకు శాతవాహన యూనివర్సిటీ పరిధిలో చాలా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఖాళీలు ఉన్నాయంటే ఇక్కడైతే మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. ఎక్కడెక్కడ ఉన్నాయి, కరీంనగర్ కావచ్చు, జగిత్యాల కావచ్చు, పెద్దపల్లి, కొరుట్ల, మంతిని, హుజరాబాద్. సో ఈ విధంగా అయితే వాటిలో ఉన్నటువంటి మంజూరైనటువంటి పోస్టులు, రెగ్యులర్గా ఉన్నటువంటి పోస్టులు, ఒప్పంద ప్రాతిపదికన చేస్తున్నటువంటి వాళ్ళు, అతిథి అంటే మనకు గెస్ట్ లెక్చరర్ కింద ఉన్నటువంటి పోస్టులు కావచ్చు, అదేవిధంగా ఖాళీలు ఎన్ని ఉన్నాయి, మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనిలో ఇప్పటికీ మనకి ఏదైతే గెస్ట్ లెక్చరర్ తీసుకున్నప్పటికీ ఇంకా 52 ఖాళీలు అయితే మనకు కరీంనగర్ డిస్ట్రిక్ట్ పరిధిలో ఉన్నాయంటే ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఎందుకంటే మనకి ఈ మధ్యలో వీటికి సంబంధించి అయితే క్లాసెస్ అయితే స్టార్ట్ కావడం జరిగింది. యూనివర్సిటీకి సంబంధించిన డిగ్రీ క్లాసెస్ కావచ్చు, ఇంటర్మీడియట్కి సంబంధించిన క్లాసెస్ స్టార్ట్ కావడం జరిగింది. ఈ నేపథ్యంలో చాలా ఖాళీలు ఉన్నట్లు ఇక్కడ కరీంనగర్లో ఉన్నటువంటి శాతవాహన యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి డిగ్రీ కాలేజీలకు సంబంధించి మనకి ఈరోజు అయితే ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. సో వీటిని అయితే భర్తీ చేయాలని చెప్పేసి వాళ్ళైతే కోరుతున్నారు. అండ్ నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ కనుక చూసుకుంటే మనకు అదే ఇంతకుముందు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ Group 1 Group 2 ఉద్యోగ ఖాళీల సంగతి తేల్చండి అంటూ మనకు నిన్న టీఎస్పీఎస్సీని భవన్ అయితే వీళ్ళు ముట్టడించారు కదా. ఆ సందర్భంలో మనకు వీటిలో ఉన్నటువంటి ఖాళీలను తీర్చండి అంటూ మనకైతే ఇక్కడ కృష్ణ అయితే మనకు ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేయడం జరిగింది. అండ్ మరొక ఇన్ఫర్మేషన్ కనుక చూసుకుంటే మనకు ఇక్కడ పార్ట్ టైం ఉపాధ్యాయులకు దరఖాస్తు అంటూ మరొక డిస్ట్రిక్ట్ నుంచి మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల బారుల కొడంకల్ నిజామాబాద్కు సంబంధించి మనకు ఇక్కడ పార్ట్ టైం లెక్చర్కి సంబంధించి టీచర్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. 5 నుంచి 10వ తరగతి వరకు ఆంగ్లం మరియు భౌతిక రసాయన శాస్త్రం, జీవశాస్త్రం, సాంఘిక శాస్త్రం బోధించడానికి గాను పార్ట్ టైం ఉపాధ్యాయుల నియామకాలకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు ఇక్కడ ప్రిన్సిపల్ బలరాం గారు అయితే ఒక ప్రకటనలో తెలిపారు. సో దీనికి సంబంధించి పీజీ అండ్ బీఈడీ అభ్యర్థులు అర్హత కలిగి ఉండాలి. అండ్ 4వ తారీఖు ఉదయం 9 గంటలకు దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ తోటి మీరు దరఖాస్తు ఫామ్తో పాటు బయోడేటాకు సంబంధించిన ఫామ్ తోటి మీరైతే హాజరు కాగలరు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ డిస్ట్రిక్ట్ సంబంధించిన అభ్యర్థులు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్నటువంటి నెంబర్ కాల్ చేసి మీరైతే ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు. సో మరొక అప్డేట్ కనుక చూసుకుంటే ఆగస్టులో ప్రవేశ పరీక్షలు అంటూ ఒక న్యూస్ చూడవచ్చు. ఇప్పటికే మనకు లాస్ట్ సెట్ కావచ్చు, ఎడ్సెట్ షెడ్యూల్ అయితే విడుదల చేశారు. రేపు ఐసెట్ ప్రకటన రానుంది. పరీక్షా తేదీలు మినహా షెడ్యూల్స్ ప్రకటిస్తున్నటువంటి కమిటీలు. సో దాదాపుగా మనకు అన్ని ప్రవేశ పరీక్షలకు సంబంధించి ఆగస్టులో పరీక్షలు అయితే నిర్వహించేటువంటి ఛాన్స్ ఉందంటే ఇక్కడ మనం న్యూస్ చూడవచ్చు. అండ్ ఇప్పటికే మనకైతే లాస్ట్ సెట్, ఎడ్సెట్ షెడ్యూల్ అని రిలీజ్ చేశారు. బట్ ఎగ్జామ్ డేట్స్ అన్ని మనకు ఆగస్టులో ఉంటాయని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు. సో మాక్సిమం ఆగస్టులో అన్ని ప్రవేశ పరీక్షలకు తెలంగాణలో ఎగ్జామ్స్ అయితే ఉండేటువంటి ఛాన్స్ అయితే ఉంది. ఓయూ పీజీ పరీక్షల తేదీలో మార్పు అంటూ ఒక న్యూస్ చూడవచ్చు. ఓయూ పీజీ కోర్సుల పరీక్షల తేదీలను మార్చినట్లు పరీక్షా నియంత్రణ అధికారి ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేష్ శనివారం ఒక ప్రకటన తెలిపారు. ఈ నెల 10 నుంచి జరగాల్సిన పరీక్షలను 20 నుంచి నిర్వహిస్తున్నట్లు ఇక్కడైతే మనకు తెలియడం జరిగింది. సో ఎవరైనా ఉంటే ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఒకసారి. అండ్ నెక్స్ట్ యూపీఎస్సీలో ఖాళీల వివరాలు మనం నిన్న చూసాం. యూపీఎస్సీలో కొన్ని 89 ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో దీనికి సంబంధించిన కూడా చూడడం జరిగింది, ఈరోజు కూడా ఇచ్చాడు. అండ్ వెలుగు న్యూస్ పేపర్లో బీసీ కులాల వారీగా జనాభా లెక్కలు అంటే ఒక మంచి ఆర్టికల్ అయితే వచ్చింది. సో మనకు దీని గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే బీసీకి సంబంధించిన రిజర్వేషన్ సంబంధించి మనకు రాజ్యాంగంలో ఏ విధంగా ఉంది, సో వీటిని ఏ విధంగా గణన చేయాలంటే ఒక మంచి ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వెలుగు న్యూస్ పేపర్ అయితే ఒకసారి క్లియర్గా చూడండి. ఇంక ఇవే కాకుండా మనకు వివిధ న్యూస్ పేపర్లో మనకి ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్లో భాగంగా సో ఈ ఉద్యోగాలకు సంబంధించి ప్రతిపక్షాలు కావచ్చు, ప్రభుత్వం చేసినటువంటి వాటి గురించి న్యూస్ పేపర్లో వచ్చింది. వాటి క్లిప్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. నేను వీటిని వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో మీకు 1 to 2 మధ్యలో అయితే నేనైతే షేర్ చేస్తాను. సో మీరు ఖచ్చితంగా ఏదో ఒక గ్రూప్లో అయితే జాయిన్ కండి. సో ఇది ఫ్రెండ్స్ మనకు ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఎవ్రీవన్.